ఖచ్చితంగా ఇక్కడ అదే కథ తెలుగులో ఉంది. రూంలో జరిగిన భయంకర కథ. హైదరాబాద్కి చదవడానికి వచ్చిన అజయ్కి సిటీకి దగ్గరగా ఉండే ఒక పాత బిల్డింగ్లో చౌకగా రూం దొరికింది. ఆ బిల్డింగ్లో ఎవరూ ఉండరు, కాని ఆ రూం అజయ్కి బాగా నచ్చింది. మొదట్లో అంతా బాగానే ఉండింది. కాని కొన్ని రోజులు గడిచిన తర్వాత రాత్రి సమయంలో విచిత్రమైన శబ్దాలు వినిపించడం మొదలైంది. డోర్ తడిమే శబ్దాలు, కిటికీ దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించేది. ఒకరోజు అజయ్ రాత్రి లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోతున్నప్పుడు ఎవరో తన చెవిలో మాటలు చెప్పినట్టు అనిపించింది. లైట్ ఆన్ చేయగానే ఎవరూ కనిపించలేదు. తరువాత రోజు నైట్ బెడ్ కింద నుండి చలిగా గాలి వచ్చి ఒక చేతి ఆకారం బయటకి రావడం చూసి అతను షాకయ్యాడు. గట్టిగా అరుస్తూ బయటకి పరుగు పెట్టాడు. ఆ రూం గురించి తరువాత తెలిసినప్పుడు అక్కడ ఒకసారి ఒక యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుసుకున్నాడు. అప్పట్నుంచి ఎవరక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నారు. అజయ్ వెంటనే ఆ రూం వదిలేసి వేరే చోటకి మారిపోయాడు. కాని అప్పటికీ రాత్రి కలల్లో ఆ చేతి ఆకారం వెంటాడుతూనే ఉంది. ఇలా చిన్నగా కథ ముగుస్తుంది. ఇంకొంత డీటెయిల్డ్ కథ కావాలంటే చెప్పండి, ఒక పెద్ద హారర్ స్టోరీ తయారుచేస్తాను. సరే, ఆ కథని కొనసాగిద్దాం. రూంలో జరిగిన భయంకర కథ కొనసాగింపు. అజయ్ కొత్త రూంకి మారిన తరువాత కూడా ఆ పాత రూంలో జరిగిన సంఘటనలు అతనిని వెంటాడుతూనే ఉన్నాయి. రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు, పీడకలలు వచ్చేవి. ఆ చేతి ఆకారం, ఆ చల్లని గాలి అతన్ని భయపెడుతూనే ఉండేవి. ఒకరోజు అజయ్ తన స్నేహితుడు విక్రమ్తో ఈ విషయం గురించి చెప్పాడు. విక్రమ్ అతన్ని నమ్మకపోయినా అజయ్ పరిస్థితి చూసి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. విక్రమ్కి అతీంద్రియ శక్తుల గురించి కొంత తెలుసు. విక్రమ్ అజయ్తో కలిసి ఆ పాత బిల్డింగ్కి వెళ్లాడు. ఆ రూం లోపలికి వెళ్లగానే విక్రమ్కి ఒక వింత శక్తి అక్కడున్నట్టు అనిపించింది. ఆ గదిలో ఒక నెగటివ్ ఎనర్జీ ఉందని గ్రహించాడు. విక్రమ్ అజయ్తో కలిసి ఆ రూంని శుద్ధి చేయడానికి కొన్ని మంత్రాలు చదివాడు, కొన్ని పవిత్రమైన వస్తువులు ఉపయోగించాడు. కాని ఆ ఆత్మ అంత సులభంగా వదిలేలా లేదు. ఆ ఆత్మ మరింత బలంగా ప్రతిఘటించింది. ఆ రూంలోని వస్తువులు ఎగరడం మొదలుపెట్టాయి. గోడలపై వింత ఆకారాలు కనిపించాయి. విక్రమ్, అజయ్ చాలా భయపడిపోయారు. విక్రమ్ ఒక శక్తివంతమైన మంత్రం చదివి ఆ ఆత్మని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. ఆ మంత్రం వల్ల ఆ గదిలో ఒక ప్రకాశవంతమైన కాంతి వెలిగింది. ఆ కాంతిలో ఆ యువతి ఆత్మ కనిపించింది. ఆ ఆత్మ చాలా బాధతో, కోపంతో ఉంది. విక్రమ్ ఆ ఆత్మతో మాట్లాడి ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ యువతి తన చావుకి కారణమైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటుందని చెప్పింది. అజయ్ ఆ యువతి కథ విని చలించిపోయాడు. విక్రమ్ ఆ యువతికి న్యాయం చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ యువతికి శాంతి కలిగించడానికి, ఆమె ఆత్మని విముక్తి చేయడానికి విక్రమ్, అజయ్ కలిసి ఒక ప్రణాళిక వేశారు. వారు ఆ యువతి చావుకి కారణమైన వ్యక్తిని కనుగొని అతనికి శిక్ష పడేలా చేశారు. ఆ తరువాత ఆ యువతి ఆత్మ శాంతించింది. ఆ రూంలోని నెగటివ్ ఎనర్జీ తగ్గిపోయింది. అజయ్, విక్రమ్ ఆ రూంని శుభ్రం చేసి అక్కడ ఒక చిన్న దేవాలయం నిర్మించారు. ఆ దేవాలయంలో ఆ యువతి పేరుమీద పూజలు చేయడం మొదలుపెట్టారు. అజయ్కి ఆ పీడకలలు ఆగిపోయాయి. అతను శాంతిగా జీవించడం మొదలుపెట్టాడు. కాని ఆ పాత బిల్డింగ్ మాత్రం ఇప్పటికీ ఒక భయంకరమైన కథకి సాక్ష్యంగా మిగిలిపోయింది. సరే, కథని కొంచెం భయానకంగా కొనసాగిద్దాం. రూంలో జరిగిన భయంకర కథ కొనసాగింపు 2. అజయ్ మరియు విక్రమ్. ఆ యువతి ఆత్మని శాంతింపజేసినప్పటికీ ఆ పాత బిల్డింగ్ మాత్రం ఇంకా వింతైన శబ్దాలతో, భయానకమైన అనుభూతులతో నిండి ఉంది. స్థానికులు ఆ బిల్డింగు దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా భయపడేవారు. ఒకరోజు అజయ్కి విక్రమ్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. విక్రమ్ చాలా భయంతో మాట్లాడాడు. ఆ పాత బిల్డింగ్ దగ్గర మళ్లీ వింత సంఘటనలు జరుగుతున్నాయని, ఆ యువతి ఆత్మ తిరిగి వచ్చిందని చెప్పాడు. అజయ్ వెంటనే విక్రమ్ దగ్గరికి వెళ్లాడు. అక్కడకు వెళ్లాక ఆ బిల్డింగ్ చుట్టూ ఒక చీకటి వలయం ఏర్పడిందని, ఆ వలయం లోపలి నుండి వింతైన శబ్దాలు వినిపిస్తున్నాయని చూశాడు. ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లగానే చల్లని గాలి వీచింది. గోడలపై రక్తపు మరకలు కనిపించాయి. విక్రమ్, అజయ్ కలిసి ఆ రూం లోపలికి వెళ్లారు. అక్కడ ఆ యువతి ఆత్మ మరింత భయంకరమైన రూపంలో కనిపించింది. ఆమె కళ్ళు ఎర్రగా మండిపోతున్నాయి.
ఆమె శరీరం చిరిగిపోయిన దుస్తులతో, రక్తపు మరకలతో నిండి ఉంది. ఆ ఆత్మ అజయ్, విక్రమ్లపై దాడి చేసింది. ఆ గదిలోని వస్తువులు ఎగిరి వారిపై పడటం మొదలయ్యాయి. గోడలపై భయంకరమైన ఆకారాలు కనిపించాయి. విక్రమ్ మంత్రాలు చదువుతూ ఆ ఆత్మని ఆపడానికి ప్రయత్నించాడు. కాని ఆ ఆత్మ మరింత బలంగా మారింది. అజయ్, విక్రమ్లు ఆ రూమ్ నుండి బయటికి పారిపోయారు. కాని ఆ ఆత్మ వారిని వెంబడించింది. ఆ బిల్డింగ్ బయట కూడా వింతైన శబ్దాలు వినిపించాయి. చీకటి వలయం వారిని చుట్టుముట్టింది. విక్రమ్ ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివి ఆ చీకటి వలయాన్ని ఛేదించడానికి ప్రయత్నించాడు. ఆ మంత్రం వల్ల ఒక ప్రకాశవంతమైన కాంతి వెలిగింది. ఆ కాంతిలో ఆ ఆత్మ మళ్లీ కనిపించింది. కాని ఈసారి ఆమె ముఖం చాలా భయానకంగా ఉంది. ఆమె కళ్ళు చీకటి రంధ్రాల్లా ఉన్నాయి. ఆ ఆత్మ, మీరు నన్ను శాంతింపజేయలేరు, నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను అని భయంకరమైన స్వరంతో చెప్పింది. ఆ తరువాత ఆ ఆత్మ మాయమైపోయింది. చీకటి వలయం కూడా మాయమైపోయింది. అజయ్, విక్రమ్లు చాలా భయపడిపోయారు. వారు ఆ పాత బిల్డింగ్ని వదిలేసి ఆ ప్రాంతానికి మళ్లీ ఎప్పటికీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. కాని ఆ భయంకరమైన అనుభవం వారిని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆ పాత బిల్డింగ్, ఆ యువతి ఆత్మ, ఆ చీకటి వలయం అన్నీ ఒక భయంకరమైన రహస్యంగా మిగిలిపోయాయి. సరే, కథని ముగింపు దశకి తీసుకెళ్దాం, కొంచెం ఊహించని మలుపుతో. రూంలో జరిగిన భయంకర కథ. ముగింపు. అజయ్ మరియు విక్రమ్ ఆ భయంకరమైన అనుభవం తర్వాత ఆ పాత బిల్డింగ్ గురించి పూర్తిగా మరచిపోవాలని ప్రయత్నించారు. కాని ఆ బిల్డింగ్ యొక్క భయంకరమైన శక్తి వారిని వదలలేదు. అజయ్కి తరచుగా ఆ యువతి ఆత్మ గురించిన కలలు వచ్చేవి. విక్రమ్కి ఆ బిల్డింగ్లో విన్న వింత శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. ఒకరోజు అజయ్కి ఒక వింతైన ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం ఆ యువతి ఆత్మ రాసిందని ఉంది. అందులో ఆ యువతి తన చావుకి అసలు కారణం అజయ్ మరియు విక్రమ్ అని రాసింది. అజయ్, విక్రమ్ షాకయ్యారు. వారు ఆ యువతికి న్యాయం చేయాలని ప్రయత్నించారు. కాని ఆమె వారిని దోషులుగా భావిస్తోంది. ఆ యువతి ఆత్మ వారిని శిక్షించాలని నిర్ణయించుకుంది. ఆ రోజు రాత్రి అజయ్ మరియు విక్రమ్ ఇద్దరూ ఒకేసారి భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారు. వారి చుట్టూ చీకటి వలయం ఏర్పడింది. ఆ యువతి ఆత్మ వారిని చుట్టుముట్టింది. ఆమె వారిని ఆ పాత బిల్డింగ్లోకి లాక్కెళ్ళింది. ఆ బిల్డింగ్ లోపల ఆ యువతి ఆత్మ వారిని చిత్రహింసలకు గురిచేసింది. ఆమె వారిని తమ తప్పులను ఒప్పుకోమని బలవంతం చేసింది. అజయ్ మరియు విక్రమ్ తమ తప్పులు లేవని చెప్పినా ఆ యువతి నమ్మలేదు. చివరికి అజయ్ మరియు విక్రమ్ నిజం తెలుసుకున్నారు. ఆ యువతి ఆత్మ వారిని తప్పుగా అర్థం చేసుకుంది. ఆమె చావుకి అసలు కారణం ఆ బిల్డింగ్ యొక్క చరిత్ర. ఆ బిల్డింగ్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మలన్నీ కలిసి ఒక భయంకరమైన శక్తిగా మారాయి. ఆ యువతి ఆత్మ కూడా ఆ భయంకరమైన శక్తిలో భాగమైంది. ఆమె తన చావుకి కారణమైన వ్యక్తిని గుర్తించలేక అజయ్ మరియు విక్రమ్ని దోషులుగా భావించింది. అజయ్ మరియు విక్రమ్ ఆ యువతి ఆత్మకి అసలు నిజం చెప్పారు. వారు ఆ బిల్డింగ్ యొక్క చరిత్రని, అక్కడ జరిగిన భయంకరమైన సంఘటనల గురించి వివరించారు. ఆ యువతి ఆత్మ నిజం తెలుసుకుని శాంతించింది. ఆ తరువాత అజయ్ మరియు విక్రమ్ ఆ బిల్డింగ్లోని అన్ని ఆత్మలని శాంతింపజేయడానికి ఒక పెద్ద యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం వల్ల ఆ బిల్డింగ్లోని భయంకరమైన శక్తి తగ్గిపోయింది. ఆ బిల్డింగ్ ఇప్పుడు శాంతంగా ఉంది. కాని దాని చరిత్ర మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. అజయ్ మరియు విక్రమ్ ఆ బిల్డింగ్కి దూరంగా వెళ్ళిపోయారు. కాని ఆ భయంకరమైన అనుభవం వారి జీవితాలను మార్చేసింది.